వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. కన్నప్ప మూవీ కేవలం ప్రభాస్ గారి కోసమే చూడొచ్చు అని చెప్పేసి అయితే చాలా మంది చాలా రకాలుగా అయితే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ మరి ఈ మూవీ ఎలా ఉంది, ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కన్నప్ప మూవీ కేవలం ప్రభాస్ గారి కోసమే చూడొచ్చు అన్నట్లయితే ఆల్రెడీ ట్రోల్స్ చాలా స్టార్ట్ అయిపోయాయి. సో ఇంతకీ అసలు కన్నప్ప మూవీ ఎలా ఉంది అండ్ అందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సో ఓవరాల్ అందులో ఉన్న ఇంకా కాస్ట్ క్యారెక్టర్ కానివ్వండి ఎలా ఉంది? యాక్చువల్గా అది నిన్నే ఎలా ఉంది అనేది మాట్లాడుకున్నాం, ఎలా ఉండబోతుంది, ఎలా ఉందని కూడా కొన్ని మాట్లాడుకున్నాం. సో ఇది మొదటి నుంచి నేను చెప్పేది, సినిమాని సినిమాలా చూడాలి ఫస్ట్ థింగ్. రెండోది, ఆల్రెడీ ఉన్న సినిమాని కొత్త పంధాగా కొత్త టెక్నాలజీ వాడి తీయడం అనేది ఒక డేరింగ్ స్టెప్. ఇది కృష్ణరాజు గారు, బాపు గారు వచ్చిన సినిమా, దాంతో కంపేర్ చేస్తాం. మూడోది, దేవుడి సినిమా కాబట్టి ప్రతి అంశము ప్రతి ఇది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఆ మూడు చేశారు కాబట్టి ఈరోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అవునా? ఎందుకు పాజిటివ్ టాక్ వచ్చింది? గతంలో మంచు ఫ్యామిలీకి చేసిన ఏదైతే ట్రోల్స్ ఉన్నాయో ఆ ట్రోల్స్ అన్నీ కూడా వీళ్ళేదో యాటిట్యూడ్ చూపించారు, వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, వాళ్ళు మనోజ్ గారు వాళ్ళు విష్యూ ఏవో రకరకాల ప్రతి అంశంలో కూడా కుటుంబాన్ని ట్రోల్స్ చేయడం చేస్తే అదే మనోజ్ గారు ఈరోజు మరి ఐమాక్స్లో సినిమా చూసి అన్నయ్య చెదగొట్టేశాడు, సినిమా చాలా బాగా వచ్చింది, మా బిడ్డలు బాగా చేశారు అని కూడా చెప్పాడు. అంటే మళ్ళీ అనొచ్చు వాళ్ళు ఒకటేరా అనొచ్చు, బట్ ఎన్ని వ్యక్తిగతంగా ఉన్న సినిమా పరంగా చూడాలి అక్కడ కదా. అయితే ఇక్కడ చాలామంది నార్త్ నేషనల్ మీడియా వాళ్ళు, నార్త్ వాళ్ళు కానీ ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ చెప్పేది ఏంటంటే, అందరూ ఎక్కువగా మార్కులు వేసింది మోహన్ లాల్ గారికి, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారట. సెకండ్ కొంతమంది ప్రభాస్కి వేశారు, థర్డ్ విష్ణుకి వేశారు. కొన్ని ఏరియాల్లో విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది, ప్రభాసే ఫస్ట్ ప్లేస్ వేశారు కొంతమంది, మోహన్ లాల్ గారు థర్డ్ ప్లేస్ ఇచ్చారు కొంతమంది. ఈ ఎవరి అభిప్రాయం ఎవరి ఇష్టాలు బట్టి వాళ్ళు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకున్న తెలుగులో, తమిళ్లో పర్వాలేదు, కన్నడలో పర్వాలేదు అనిపించింది, మళ్ళీ మలయాళంలో మళ్ళీ మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంట. మేబీ మోహన్ లాల్ గారు అవ్వచ్చు, ఈ విజువల్ ఎఫెక్ట్స్, సినిమా టేకింగ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కథనంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరు మలయాళీలు. సో అట్లా పరంగా బాగుంది. అయితే చాలామంది ప్రభాస్ కోసం వెళ్ళామంటారు. ప్రభాస్ కనిబిడే నిడివి ఒక మహా అయితే 20 నిమిషాలు అంతా ఉంటుంది రుద్ర అనే క్యారెక్టర్. బట్ ఆయన క్యారెక్టర్ వరకు ఆయన న్యాయం చేశాడు. అండ్ మోర్ ఓవర్ ప్రభాస్ కూడా ఎందుకు ఒప్పుకున్నాడు? సినిమాలో డెప్త్ లేకపోతే, ఆ క్యారెక్టర్లో వెయిటేజ్ లేకపోతే అంత సూపర్ స్టార్ ఎందుకు ఒప్పుకుంటాడండి కదా. సార్, అయితే ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ లో వస్తారు. సో ఫస్ట్ హాఫ్ అంతా లాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్ ఎక్కువ పెట్టారు. ఇది భక్తి మూవీ అని చెప్పేసి, భక్తి కన్నప్ప మూవీ చెప్పి ఈ రొమాన్స్ పెట్టడం వల్ల ఇది ఒక మైనస్ పాయింట్ అయింది. రొమాన్స్ కూడా కొంచెం ఎక్కువ చూపించారు అని చెప్పేసి ఇలా కూడా ట్రోల్స్ చేస్తున్నారు, ఇలా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంది. సో దీని గురించి ఏమంటారు? అది నేను అంటే కొన్ని సీన్స్ వరకు ఓకే, మరి ఇవాళ సర్వసాధారణంగా ఉన్నాయి అటువంటి సీన్స్. కాకపోతే భక్తి సినిమాల్లో ఉండే అది రెక్ట్ ఎక్కువ చూపిస్తున్నారని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని సోషల్ ఎలిమెంట్, అదే కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పట్లేదు ఎవరికైనా సరే. ఇప్పుడు అన్నమయ్య సినిమా ఉంది రాఘవేంద్రరావు గారిది, అప్పట్లో రోజా గారు, మోహన్ బాబు గారు సాంగ్ కొంచెం ఎక్కువైంది, అది లేకపోతే బాగుండేది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అక్కడ అప్పట్లో రాఘవేంద్రరావు గారు కూడా? సో ఇటువంటి రాజు కాబట్టే ఆయన దేవుడి కన్నా భార్యని ఎక్కువ ప్రేమించి భార్య మీద కీర్తనలు రాయమన్నాడు అన్నమయ్యకి. సో అన్నమయ్య దానికి ఒప్పుకోలేదు, నేను శ్రీమన్నారాయణ మీద రాస్తాను తప్ప ఎవరి మీద రాయనని. సో అప్పుడు శిక్షించాడు. ఆ విధంగా ఆయనకు కూడా భగవంతుడు అనుగ్రహం కలిగింది, మారాడు. ఎక్కడ కూడా ఒక తిన్నడు అనే ఒక చదువు లేనివాడు, ఏమీ తల్లిదండ్రులను కానీ దేవుణ్ణి కానీ ఎవరిని పట్టించుకొని వాడు, ఒక విధంగా మొద్దు అంటారో మూర్ఖుడు అంటారో మీ ఇష్టం, అలాంటి వ్యక్తి ఎంతసేపు భార్య లేకపోతే ఇలాంటి కార్యకలాపాల్లో తేలి, లేదా కామ కార్యకలాపాలు అనుకొని పోనీ అటువంటి వాళ్ళు తేలిన వాడు ఒక్కసారిగా శివయ్య వైపు ఎలా మళ్ళాడు, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వైపు ఎలా దారి మళ్ళాడు అనేది కదా హైలైట్. ఇప్పుడు మనకు కూడా హీరో గట్టిగా కొట్టాడు అనే ఇంపాక్ట్ ఎలా చూపిస్తారు? ఇక్కడ కొడతాడు, ఎక్కడో పడతాడు, అప్పుడు ఆవిడ అమ్మాయి ఏం కొట్టాడు. అదే ఇక్కడ కొడితే కింద పడ్డాడు అనుకోండి, అంటే గట్టి కొట్టలే, తేలిపోయింది అన్నట్టుగా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ కూడా అటువంటి ఎక్కువ కొద్దిగా మసాలా యాడ్ చేసి చూపిస్తేనే ఓహో ఇటువంటి వాడు ఒక్కసారిగా శివుడి వైపు మారాడా, ఓహో శివయ్య నిన్ను వదలను, ఇది తిన్నడి ఆనా అని అంటాడు.
కదా. అంటే అలాంటి వాడు అంత మూర్ఖంగా పిచ్చిగా ఉండేవాడు ఒక్కసారి శివుడి వైపు ఎలా వెళ్ళాడు. సినిమాకి హైలైట్ అదే కదా, శివుడు వైపు శివుడి దారి వైపు ఎలాగ దారి మళ్ళాడు అనేది సినిమాకి హైలైట్. సో అది చూపించాలంటే ఇట్లా మరి తప్పదు. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఎలిమెంట్స్ అవి ఇవి, పక్కన బ్రహ్మానందం గారు సప్తగిరి గారు కామెడీ, వాళ్ళిద్దరూ సన్నివేశాలు, ఏంటి తిన్నడు ఏం చేస్తాడు ఏంటి అనేది, అట్లా కొన్ని కొన్ని సన్నివేశాలు పెట్టాలి. ఇప్పుడు పాత భక్త కన్నప్పలో ఈ వాయులింగాన్ని తీసుకెళ్ళిపోవడానికి పెద్ద సేన రావడం ఇవన్నీ ఉన్నట్టు నాకు ఎక్కడ గుర్తులేదు. మరి ఇక్కడ అది పెట్టారుగా, వాయులింగం నుంచి ఏదో టెక్నాలజీ ఆ లింగాన్ని తీసుకెళ్ళిపోతే మనకి ఎన్నో కోట్లు వస్తాయనో లేదంటే డబ్బు సంపాదించుకోవచ్చనో ఏదో రకరకాలుగా పెట్టాడుగా. సో అట్లాంటి విజువల్ ఎఫెక్ట్స్ పెట్టడం వల్ల ప్రజలకి పాత సినిమా స్టోరీ తెలిసినా, కృష్ణరాజు గారి సినిమా కృష్ణరాజు గారి రియాక్షన్తో కంపేర్ చేసిన, అయ్యో విష్ణు బాగానే చేశాడు, మొదట్లో ఎందుకు ఈయనకేంటి సినిమా అవసరమా అని ట్రోల్స్ చేసిన వాళ్ళే విష్ణు కూడా బాగానే చేశాడు అని అంటున్నారుగా. అవును. అయితే ప్రభాస్ గారి ఇమేజ్తో పోలిస్తే విష్ణుకి అంత ఇమేజ్ లేదు. సో ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, సో కంపేర్ చేస్తారు, ప్రతిదీ కంపేర్ చేస్తారు. కంపారిజన్ అనేది సహజం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే హాలీవుడ్ వాడు చేసింది మనం చేసామనుకోండి, హాలీవుడ్ వాడు కాపీ అంటాడు. మన టాలీవుడ్లో మన తెలుగు పరిశ్రమలో నిజంగా మహానుభావుడు ఆయన ఎవరు, జానపద బ్రహ్మ విఠలాచారి గారు ఎప్పుడో అన్ని సెట్టింగ్లు చేశాడు గ్రాఫిక్స్ లేని రోజుల్లో. మరి ఈయన చూసి బాలీవుడ్లో కాపీ కొట్టారు అనుకోవచ్చుగా. అలాగే ఒక్కడైనా రాస్తాడా? రాయడే. విఠలాచారి పాత సినిమాలను తీయండి. సో ఈ కంపారిజన్ అనేది వద్దు. ఎవడు టాలెంట్ ఆడిది, ఎవడు వే ఆఫ్ అప్రోచ్ వాడిది, ఎవడు యాక్షన్ వాడిది. కాబట్టి అక్షయ్ కుమార్ శివుడుగా ఎంత బాగా అమరాడు. శివుడు అంటే ఏదో పెద్ద ఎన్న వరకు కూడా పెద్ద కన్నులాగా చూపించేవారు మేకప్ మన తెలుగు సినిమా. ఇప్పుడు చిన్న గీతలా పెట్టాడు. అంటే తలుచుకుంటే కన్ను తెరుచుకుంటుంది, శివుడు తలుచుకుంటే అంతమాత్రం మూసే ఉంటుంది, తెరిచే ఉన్నట్టు పెట్టలేదు కదా, కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాయి కదా. సో ఇట్లాంటి వాటి వల్ల ప్రభాస్ వల్ల కొంతమంది ఓపెన్గా నేను ప్రభాస్ అన్న కోసం వెళ్ళామండి. ఈవెన్ అలా అయితే గోపాల సినిమా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళాను. నేను వెంకటేష్ గారు అంతకన్నా పెద్ద హీరోయేగా, మరి పవన్ కళ్యాణ్ గారు ముందు సీనియర్గా, మరి పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే వెంకటేష్ గారి ఇష్టం లేక కాదు కదా. సో ఇక్కడ కూడా అట్లా మొత్తానికి ప్రభాస్ గారి ఇమేజ్ని సరిగ్గా వాడుకొని సినిమాని ఓకే అనిపించిన వల్ల గొప్ప విషయం. తెలిసిన స్టోరీ, అంతకన్నా ముందు తీసిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చేశారు కాబట్టి మీరు అన్నట్టు ఆ ల్యాగు, కమర్షియల్ రొమాంటిక్ సీన్స్ తప్పట్లేదు. కొన్ని నార్మల్గా అయితే కొన్ని మైనస్లు ఉంటాయి మూవీ అన్నగా, కొన్ని ప్లస్ ఉంటాయి కాబట్టి. అండ్ బట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందరూ కళ్ళు చెమర్చి బయటకు వచ్చారట. అంటే మీరు లాజిక్లు పట్టుకుంటే ప్రతి సినిమాలో కూడా నేను చూపిస్తా లాజిక్లు, అవునా కదా. అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.